కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ మ్యాపింగ్ విషయంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన సర్ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటు హక్కు కోల్పోయారని కూడా పేర్కొన్నారు. టెట్టు పరీక్షను 2 వారాలు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ మరియు బీజేపీలు రెండు కూడా రాజ్యాంగ సంస్థలైన ఎలక్షన్ కమిషన్ ఇంకా రకరకాల సంస్థలను అడ్డం పెట్టుకొని వాటిని నిర్వీర్యం చేసి రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును మరి చోరీ చేయాలని చూస్తున్న ఈ తరుణంలో మరి బీజేపీ కేంద్రంలో కూర్చొని మరి రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉండే ఈ సమయంలో ఈరోజు భారత రాష్ట్ర సమితి కేవలం తెలంగాణ ప్రయోజనాలను మాత్రమే కాదు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నాయి. అందుకొరకే ఈరోజు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అదేవిధంగా మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఈరోజు మేమందరం కూడా మా కార్యకర్తలకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నో మెలకువలు ఎన్నో మరి జాగ్రత్తలు చెప్పాము. కార్యకర్తలందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. తప్పకుండా బూత్ లెవెల్ ఆఫీసర్స్ను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తే మరి ప్రతిపక్ష పార్టీల ఓట్లు తీసేస్తే ఎట్టి పరిధిలో ఊరుకునేది లేదు. పెద్ద విప్లవమే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే రాష్ట్రం అగ్నిగుండం అయితే ఆ ఓటు చోరీ కార్యక్రమం చేస్తే మాత్రం అయినా కూడా మేమందరం కూడా శాంతియుతంగానే మరి ఈ ప్రక్రియతో మేము కోఆపరేట్ చేయాలని అనుకున్నాము. ఒకవైపు